ఈ వీడియోలో మనం వుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఫాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ని నెగటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి గతంలో ఒకప్పుడు ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేసేవాడిని కాదు అని చెప్పుటకు ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఉపయోగించి చెబుతామన్నమాట. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వుడెంట్, వుడ్ ప్లస్ నాట్, వుడెంట్ అవుతుంది అన్నమాట, ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టుగా ఏమొస్తాయి అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్లు వస్తాయి. ప్లస్ వుడుంట్, వుడ్ ప్లస్ నాట్, వుడుంట్, ఇది హెల్పింగ్ వెర్బు. ప్లస్ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే డ్రైవ్ నడుపుట, ఎర్న్ సంపాదించుట. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. ఈ వెర్బ్ వన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మరియు ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటామన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. హీ వుడ్ నాట్ బంక్ క్లాసెస్ ఇన్ స్కూల్ డేస్. అతను స్కూల్ డేస్లో స్కూల్ ఎగ్గొట్టేవాడు కాదు. వీ వుడుంట్ స్విమ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. మేము మా యొక్క చిన్నతనములో ఈత కొట్టేవాళ్ళము కాదు. దే వుడుంట్ ఈట్ నాన్ వెజ్ ఎవ్రీ డే. వారు ప్రతిరోజు నాన్ వెజ్ తినేవారు కాదు. షీ వుడుంట్ వాచ్ మూవీస్ బిఫోర్ హర్ మ్యారేజ్. ఆమె తన వివాహానికి ముందు సినిమాలు చూసేది కాదు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే వుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ని నెగటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలనే దాని గురించి బాగా అర్థం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.